ఇక్కడ ఎంచేపు చేస్తాడో బా. లే ఎండ ఎక్కువ ఉంది, పైకి రా. సర్లే మామ, వస్తానుండు. 5 minutes రా, బ్రేక్ఫాస్ట్ చేస్తానా, పోదాం. ఏం తింటాన్నావు నువ్వు? శాండ్విచ్. టిఫిన్కి ఇదే నువ్వు తినేది? మరి నువ్వేం తింటావు? ఫ్లాష్ బ్యాక్. ఏంది మా కొంపలో ఎప్పుడు ఉప్మానే, బెజ్జారు కొడతాను నేను, తిన్ను బా. పెట్టు మామా. ఏందబ్బా ఇది, స్వీటా? దో ఫోర్క్. స్పూన్తో తినాలేమే. తినాలి, మామిడికాయ కదరా ఇది. అవునరా. నేనేందో స్వీట్ అనుకున్నా. ఇట్లా తింటారే మీరు మామిడికాయ? మరి మీరెట్లా తింటారు? పోయేదంత అవసరం అంటావా? ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు, డబ్బులది చాలా అవసరం ఉందిరా. మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు కలుద్దాం, వస్తా. సరే మామ, జాగ్రత్త. హలో, ఎవరు? నా ఫోన్ నంబర్ కూడా లేదారా నీ దగ్గర? ఎవరో చెప్పండి. ఒకసారి తల తిప్పి చూడు. ఊరు నుంచి వస్తేనే నీకోసమే ఎతికి తీరా, సందులో ఒక్కొక్క రకంగా చెప్తాన్నారు. ఎంత రిచ్ లైఫ్ మామ అనేది. సడన్గా ఏమైందిరా? మా నాన్న వేరే వాళ్ళని నమ్మి బిజినెస్లో లాస్ వచ్చింది. ఆ టెన్షన్తో. చెప్పు నాన్న. సరే తీసుకొస్తా. ఎవర్రా? నా కొడుకురా. ఓ నైస్. అవును మామ, మీ నాన్న గురించి ఏదో చెప్తా అంటివి. అదేరా, ఆ టెన్షన్స్తో మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. ఇంకా బాధ్యతలన్నీ నా మీద పడినాయి. ఇంకా నేనే చూసుకోవాలి కదరా అంతా. అందుకే ఏదో ఒక పని చేసుకుంటాను. మీ నాన్న ఒక్క పని చేసింటే మీకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదురా. ఏందిరా అది? టర్మ్ ఇన్సూరెన్స్ రా. మీ నాన్న ఎట్లా తీసుకోలేదు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నీ కొడుక్కి రాకూడదంటే నువ్వైనా కట్టుకోరా. డబ్బులు ఎక్కువేమో కదరా? లేదు మామ, ఇది కావాలంటే మంత్కి 400 నుంచి 500 కడితే చాలు, కోట్లల్లో కవరేజ్ వస్తుందిరా. నీకు అది తీసుకో ఇది తీసుకో అని చెప్పడం లేదు. నీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ ఇన్సూరెన్సే తీసుకో. కానీ నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను, అక్కడ 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడే తీసుకోకపోయినా పర్లేదు, లింక్ బయోలో ఉంది. ఒకసారి క్లిక్ చేసి మీ ఏజ్కి తగ్గట్టు ఎంత కవరేజ్ వస్తుందో ఒకసారి తెలుసుకోండి. అక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి, మీకు నచ్చిన కంపెనీలో మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు GST కూడా 0%, దానివల్ల కవరేజ్ కూడా డబల్ అయ్యింది. సరే తీసుకుంటాలే కానీ నువ్వు నాకు దుబాయ్ నుంచి ఏం తీసుకొని వచ్చినావులే?